వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆండాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సో, సార్ ఈరోజు మనతో ఎందుకున్నారు అంటే, ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అండి ఇన్సోమ్నియా ప్రాబ్లమ్. బట్ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్‌ని తగ్గించేది అని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లానో మన సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్‌కి బెస్ట్ మెడిసిన్స్ చెప్తున్నారు. సో, ఎలా పాసిబులో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఒక్క నిమిషం పక్కన పెట్టేసి అసలు ఇన్సామ్నియా గురించి కొంచెం 2 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత కూడా. ఓకే సార్. ఇన్సామ్నియా అంటే నిద్ర రాకపోవడం. యూజువల్‌గా నిద్రపోవాలనుకుంటే కళ్ళ మీద వెలుతురు పడకూడదు. ఓకే సార్. సో లేట్ నైట్ దాకా సెల్ ఫోనో, టీవీయో చూస్తూ ఉంటే మెలటానిన్ అనే ఒక రకమైన కెమికల్ బ్రెయిన్‌లో తయారు కాదు. మెలటానిన్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్ మార్కెట్‌లో. ఓకే సార్. సో అలా కాకపోయేసరికి నిద్ర రాదు. కనుక మంచి నిద్ర రావాలనుకునే వాళ్ళు ఎర్లీగా భోజనం చేయాలి. సూర్యాస్తమయం కాగానే 7:30కి భోజనం చేయాలి. తర్వాత స్నానం చేయాలి ఈవినింగ్. పొద్దుటి నుంచి చెమటతో ఉంటే రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. భోజనం చేసిన తర్వాత కనీసం 2 అవర్స్ తర్వాత నిద్రకు వెళ్ళాలి. కనుక 7:30కి తింటే 9:30, 10 కల్లా నిద్రపోవచ్చు. ఓకే సార్. ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సెల్ ఫోన్ చూడడం మానేయాలి. సెల్ ఫోన్లో ఏమిటి అంటే దగ్గరలో పెట్టుకుంటాము, బ్రైట్నెస్ ఉంటుంది, కళ్ళు దాని మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తుంటాయి. పూర్వంలో కనీసం బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నప్పుడు కొంచెం దూరంగా కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోనే మొత్తం జీవితం అంతా. సో టీవీ చూడడం కూడా ఇట్ హ్యాస్ ఎ ఓల్డ్ స్టైల్. ఓకే సార్. ఎవరైనా టీవీ చూస్తున్నాను, టీవీ ఛానల్ అని చెప్తే వాడు ఓల్డ్ అయిపోయాడు. ఇప్పుడు సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ అయినా సెల్ ఫోనే, కూరగాయలైనా సెల్ ఫోన్లోనే, అంతా సెల్ ఫోన్, అన్ని ఆర్డర్స్. లైఫ్ స్టైల్ టోటల్‌గా మారిపోయింది కదా సార్. మారిపోయింది. సో అలా అయ్యేసరికి కళ్ళ మీద శ్రమ, కళ్ళతో వచ్చిన బ్రెయిన్కి వచ్చేది దానివల్ల పోతుంది. ఇకపోతే ఫిజికల్ శ్రమ. సాయంకాలం కొంచెం ఒళ్ళు ఒలిసేట్టుగా రన్నింగో, జంపింగో, జిమ్మో ఏదో ఒకటి చేసి ఉంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఓకే సార్. అలసిపోయి. శృంగారం కూడా ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్. ఓకే సార్. నేను ప్రతిసారి చెప్తాను, ఇట్ ఈజ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఓకే సార్. సో రన్నింగ్ చేస్తే లేదా జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు నిద్రపోతారు? అలసిపోతాడు కనుక నిద్రపోతారు. ఇందులో కూడా అలసిపోతారు కనుక నిద్రపోతారు. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక, వాడు మెరటల్ చేసినప్పుడు హ్యాపీగా నిద్రపోతాడు. ఎక్స్ట్రామెటల్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కనుక నిద్రపోవడానికి వాడికి ఛాన్స్ కూడా ఉండదు. పాల్గొని కూడా వాడు మళ్ళీ అలర్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి. సో కనుక శృంగారం వస్తే నిద్ర వస్తుంది అనుకోవడం పొరపాటు. బట్ ఇండైరెక్ట్గా శృంగారం వల్ల శరీరం అలసటపోయి శ్రమ వచ్చేసి మనసు కూడా రిలాక్స్ అయిపోయి తర్వాత కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా వాడు సెల్ ఫోన్ చూడకుండా ఉండగలిగితే దే విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ స్లీప్. గుడ్ స్లీప్ వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉత్సాహంగా ఉంటుంది. స్లీప్లెస్నెస్, లేట్ నైట్ పడుకోవడము, లేట్గా తినడము, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీ తినడము, ఇవన్నీ కూడా నాట్ న్యాచురల్. భగవంతుడు మన శరీరాన్ని అలా తయారు చేశాడు. అంటే సూర్యుడు ఉదయం రాగానే మనం అందరం యాక్టివ్గా అయిపోవడం, సూర్యుడు వెళ్ళిపోగానే నిద్రపోవడం, ఇది న్యాచురల్గా అన్ని జంతువులకు, పక్షులకు ఉన్నట్టే మనకు కూడా మన శరీరంలో అన్నీ తయారై ఉన్నాయి అలాంటివి. దాన్ని మనం కల్చర్ అని, తర్వాత మనకున్న డబ్బులతోటో పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ బల్బు పెట్టుకొని అసలు నైట్ లైఫ్ అంటూ ఒక కొత్త లైఫ్ను సృష్టించుకొని ఇవన్నీ చేసినప్పుడు దీని డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా దాని మీద ఉంటాయి. నిద్రలేమి వల్ల నెక్స్ట్ డే మార్నింగ్స్ కానీ నెక్స్ట్ డే కానీ సరిగ్గా చేయలేరు. ఓకే సార్. నాకు నైట్ డ్యూటీ చేసే స్టాఫ్ వస్తారు, వాచ్మెన్లు, వాళ్ళు వీళ్ళు, సార్ శృంగారంలో ప్రాబ్లం ఉంది అని. సో వాళ్ళకు ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, స్లీప్లెస్నెస్ వల్ల శృంగారంలో కూడా పాల్గొంటారు. లేదా ఇంట్లో గొడవలు అవుతుంటాయి, వీడికి చిరాకుగా ఉంటుంది, డే అంతా చిరాకు పడుతుంటాడు రాత్రి నిద్ర లేకపోయేసరికి. నాకు కూడా రాత్రిలో ఒక్కోసారి 1:30కి 2కు ఏదో పేషెంట్ని చూడడానికి లేస్తాను, మళ్ళీ ఒక్కోసారి నిద్ర పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ హెడేకు, ఓపిక లేదు, ఒళ్ళు నొప్పులు, పని చేయలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే సార్. సో డాక్టర్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. డాక్టర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఎస్ సార్. సో వాడికి కూడా డిజైర్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ సొసైటీ దే కంట్రోల్ దెమ్సెల్వ్స్. ఓకే సార్. సరే, ఇంకొకటి ఇప్పుడు స్ట్రెస్ను కూడా, అంటే మనం ఏదైతే శృంగారం చేస్తున్నామో ఈ శృంగారం వల్ల మన స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి నేను విన్నాను. ఇదేంత కరెక్ట్?
100% కరెక్ట్. ఓకే సార్. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు శృంగారం కూడా చేయలేడు. బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటే అంగం సహకరించదు. అది గట్టిపడదు. ఓకే సార్. సో, ఒక 100 యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్ నుంచి కనీసం వాడు దాన్ని ఒక 60, 70 యూనిట్స్‌కి తగ్గించుకుంటేనే చేయగలడు. ఓకే. శృంగారంలో పాల్గొన్న తర్వాత ఆ 60, 70 యూనిట్స్ కూడా 10 యూనిట్స్‌కో, 15 యూనిట్స్‌కో వస్తాయి. కనుక శృంగారంలో పాల్గొనడం అనేది, ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో చేయడం అనేది చాలా మంచిది. మనందరికీ శృంగారం అంటే కేవలం పెనెట్రేటివ్ అనే అపోహ ఉంటుంది. ఓకే సార్. నాన్ పెనెట్రేటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది. వాళ్ళు కౌగిలించుకున్నా, ముద్దు పెట్టుకున్నా అవన్నీ కూడా నిజానికి మనం కావ్యాలు అని పూర్వకాలంలో సాంస్క్రిట్ బుక్స్ ఉండేవి. వాటిల్లో అమ్మాయిల వర్ణన చాలా ఉండేది. ఒక సీను కళాపూర్ణోదయం అనుకుంటాను. అందులో చెప్తాడు, ఓ అమ్మాయి చెట్టుకుండే ఊయలతో ఇలా ఊగుతూ ఉందట. ఆ అమ్మాయి పావడా వేసుకుని ఉంటే ఆ గాలికి అది పైకి లేస్తున్నది. నారదుడు ఎవరో కిందికి దిగుతున్నాడు. ఓకే సార్. అంతటి మహానుభావుడిని కూడా స్ఖలనమైందని ఏదో వచ్చేసింది. అయ్యయ్యో! సో ఓకే సార్. ఆ ఈస్థెటిక్ సెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. ఇది బుక్స్ అవి చదువుకున్నప్పుడు వచ్చేది ఉంటుంది. బుక్స్ అంటే కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీలో లేకుంటే బాటనీ, జువాలజీలో లేదా కామర్సో కాదు. కొంచెం లిటరేచర్ కూడా చేసుకుంటాం. సార్ ఇంకొకటి సార్, బాగా ప్రాచుర్యంలో ఉన్నది సార్ ఏదైతే ఆల్కహాల్ తీసుకుంటే సెక్సువల్ స్టామినా పెరుగుతుంది. అంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పేసి చాలా ప్రాచుర్యం ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆల్కహాల్ తీసుకొని చాలామంది చేస్తున్నాం, తృప్తిగా ఉన్నామని చెప్తుంటారు కూడా పేషెంట్లు. నియర్లీ 1000 ఇయర్స్ బ్యాక్ షేక్స్పియర్ చెప్పాడు, ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అని. యూజువల్గా మనం న్యూస్ పేపర్లో అవి చదువుతున్నప్పుడు ఏదైనా క్రైమ్ చేసే ముందు వాడు వెళ్ళి తాగుతాడు. తాగినప్పుడు పోలీసుల భయమో, కోర్టుల భయమో, జడ్జిల భయమో ఏమీ ఉండదు. ఆ టైంలో వాడికి వెళ్ళి మర్డరో, క్రైమో ఏదో చేస్తాడు. ఆ క్రైమ్ చేయడానికి ఇన్హిబిషన్ ఉంటుంది. యూజువల్గా మనం ఎందుకు చేయట్లేదు? ఎవడో కొద్దిపాటి క్రిమినల్సే చేస్తారు. 99.9% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ దే డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్. దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ క్రైమ్. ఓకే సార్. మనం ఎందుకు చేయట్లేదు అంటే దాని కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల వచ్చే షేము మనందరికీ ఇన్హిబిటర్గా ఉంటుంది. ఆ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్హిబిషన్ పోతుంది. ఓకే సార్. అందుకని ఒక్కొక్కసారి మనం చూస్తాము, చాలా డీసెంట్ పర్సన్ కూడా ఏదో రేప్ చేశాడు, ఇవి చేశాడు. సో ఆ ఇన్హిబిషన్స్ పోవడం వల్ల వీళ్ళు పర్ఫార్మెన్స్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దీంతో ఒక డిసడ్వాంటేజ్ ఏముందంటే, రెగ్యులర్గా రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయి, లివర్ నుంచి రావాల్సినటువంటి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కావాల్సినటువంటి ప్రోటీన్స్ రావు. ఓకే సార్. సో అప్పుడు మొత్తానికి జీరో అయిపోతుంది. ఓకే సార్. కనుక అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం అనేది యాజ్ ఎ డాక్టర్ ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ దాన్ని ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకొని రెగ్యులర్గా తీసుకొని తాగితే కానీ నేను చేయలేను అన్నది రావడం అనేది చాలా తప్పు ఆలోచన. మా చిన్నప్పుడు డాక్టర్స్ అంటే వాడు డెఫినెట్గా తాగితే కానీ ఆపరేషన్ చేసేవాడు కాదు అనేవాళ్ళు. ఓకే సార్. మరి ఇప్పుడు డాక్టర్స్ అందరూ పెద్ద పెద్ద సర్జరీలు చేస్తున్నారు. అప్పుడు చేసిన సర్జరీలు కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ మోస్ట్ క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఎవడు తాగితే కానీ నేను సర్జరీ చేయలేను అనేవాడు ఎవడు లేడు. సో ఇది మోస్ట్లీ సోషల్ అండ్ సైకలాజికల్. ఓకే సార్. ఈరోజు అయితే మనకున్న సందేహాలు చాలా మందికి, అంటే నాకు కూడా కదా సార్, మన ప్రేక్షకులకు ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం అయితే దొరికింది మన వీడియోలో అనుకుంటున్నాను. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని చూస్తూ ఉన్నారు. మంచిగా మనం ఇంకా బెస్ట్గా వీడియోలు చేసేటట్టు వాళ్ళు కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. నమస్తే.